నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రేపు పదవీ స్వీకార ప్రమాణం తీసుకోబోతా ఉంది. చంద్రబాబు గారి మీద ప్రజలు గతంలో ఎప్పుడూ లేనంత భారీగా నమ్మకాన్ని ఉంచారు. చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని 164 స్థానాలు అవుట్ ఆఫ్ 175 గెలిపించి పెద్ద బాధ్యతని చంద్రబాబు గారి మీద ఉంచినటువంటి పరిస్థితి. అయితే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవటం ప్రజల్లో భారీగా అంచనాలు ఉండటంతో పాటుగా అదే సమయంలో మంత్రివర్గ కూర్పు అత్యంత కఠినమైనటువంటి పరీక్షని, మొట్టమొదటి పరీక్షనే మంత్రివర్గ కూర్పును ఎదుర్కోబోతా ఉన్నారు. అనేక సామాజిక సమీకరణాలు, అలాగే ఎక్స్పీరియన్స్ వర్సెస్ యంగ్ టాలెంట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీల కూటమి ఖచ్చితంగా పొత్తులో ఉన్న జనసేన బీజేపీ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి, కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సంకేతం ప్రజలకు బలంగా ఇవ్వాలి. వీటన్నిటితో పాటుగా ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యాలు తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో చెప్పిందో వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యాలని మిస్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక రకంగా కత్తి మీద సాము. దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, మంత్రివర్గం ఎలా ఉండబోతుంది, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నేషనల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జ్యోత్స్న గారు నమస్కారం. జ్యోత్స్న గారు కంగ్రాచులేషన్స్. పెద్ద బాధ్యతను తీసుకోబోతున్నారు. దీనిలోనే అనేక ఛాలెంజ్లు కనపడుతున్నాయి. నిజంగా చూస్తే బొటాబొటీ మెజారిటీ ఉంటే తేలిక, కానీ మీకేమో అక్కడ ఒక లిమిట్ ఉంది. 15% కంటే మంత్రివర్గం మించకూడదు. అసలు దాదాపు 100%, 93% ఎంతో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అనేక సామాజిక సమీకరణాలు ఉన్నాయి. అందరికీ యాస్పిరేషన్. గతంలో ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు లాంటి వాళ్ళు పాపం ఆయన ఎప్పుడు గెలిచినా ప్రభుత్వం ఏర్పడలా. మొట్టమొదటిసారి ఆయన అధికార పక్షంలో భాగం అవుతున్నారు. ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం ఏర్పడుతున్న పరిస్థితి. సో ఇలా చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ ఉన్నారు. ఇన్ని కన్స్టెంట్స్ నేపథ్యంలో అలాగే ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి ప్రభుత్వానికి. 2 మిత్రపక్షాలు ఉన్నారు మీ పొత్తులో భాగంగా. ఏ రకంగా ఉండబోతుంది? చంద్రబాబు గారు ఇప్పటిదాకైతే నేను విన్నది ఎవరికి అధికారికంగా కాల్స్ రాలేదని. రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారా? మంత్రివర్గం మొత్తం చేస్తారా? ఆ కసరత్తు కొలిక్కొచ్చిందా? మీకు ఏమైనా సమాచారం ఉందా? సార్, ముందరగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, తులసిరెడ్డి గారికి, రఘునాథ్ గారికి, పుల్లారావు గారికి, మీకు, ప్రజలందరికీ కూడా నమస్కారాలు సార్. మీరు ఇందాక కంగ్రాచులేషన్స్ అన్నారు. డెఫినెట్లీ వి యాక్సెప్ట్ ది కంగ్రాచులేషన్స్ సార్. బట్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ప్రతిసారి కన్నా ఈసారి డిఫరెంట్ గా ఒక చాలా పెద్ద బాధ్యతను ప్రజలు మాకు అందించారు, మా మీద పెట్టారని చెప్తున్నాను నేను. అంటే మేము ఏవైనా చిన్నపాటి తప్పు చేసినా సరే ప్రజలకి మేము ఇవాళ రోజున ఆన్సరబుల్ సార్. ప్రజలకి మాట వస్తుంది. ప్రజలకి మాట వచ్చేటువంటి పనిని ఖచ్చితంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం కావచ్చు, మా కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఖచ్చితంగా చెయ్యకూడదని చెప్పే మేము భావిస్తున్నాం సార్. ఈ రకమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి ప్రజలు మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా చూసుకుంటామని చెప్పైతే మీ ఛానల్ ద్వారా కూడా ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు సార్, ఏంటంటే చాలా పెద్ద బాధ్యత, లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అవి సార్. నాకు తెలిసి కూటమిగా మేము ఏర్పడ్డప్పుడు కూడా ఇలాంటి ఒక డిస్కషనే వచ్చింది సార్. అంటే తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారు, ఏ రకంగా సామాజిక సమీకరణాలు తీసుకొస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక మాట ఇచ్చిందండి, మేము 40% యువతకి అవకాశం ఇస్తామని చెప్పి మేము అప్పటికే మాట ఇచ్చున్నాం. ఎలా దాన్ని పూర్తి చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఇట్స్ గోయింగ్ టు బి హెర్క్యులైన్ టాస్క్, అది ఇది అని చాలా మాటలు వచ్చాయి సార్. కానీ బ్రహ్మాండంగా ఎక్కడ ఇంత కూడా ఇసుమంతా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకున్నాం, సీట్స్ అలొకేషన్ చేసుకున్నాం, క్యాండిడేట్ సెలెక్షన్స్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసుకున్నాం, బోర్డ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. అన్నిటికీ మించి 164 సీట్లతోటి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇవాళ మేము అండ్ ఆల్సో బ్రహ్మాండమైన మెజారిటీ అని ఎందుకు అంటున్నానంటే చాలా సీట్స్ లో నాకు తెలిసి more than 85 అనుకుంటా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
ఆల్మోస్ట్ 50,000 పైచులకు మెజారిటీతో మా అభ్యర్థులు ఓవరాల్ గా అసలు 57% ఓట్లు టోటల్ గా పోలైన ఓట్లలో 57% ఓట్లు మీ కూటమికి 57% ఓట్లు. అండ్ ఆల్సో అదే చెప్తున్నాను సార్, అంటే సమ్వేర్ అరౌండ్ 95,000 మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తే, అంటే హైయెస్ట్ మార్జిన్ ఏదైతే ఉందో అది 95,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే, సో డెఫినెట్ గా ఇట్స్ బిగ్గర్ విన్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం ఏదైతే అప్పుడు అంత బ్రహ్మాండంగా మేము చేసుకోగలిగామో, ఇప్పుడు కూడా మంత్రివర్గ కూర్పులో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, రేపు పొద్దున ప్రభుత్వం రన్ చేయడంలో కావచ్చు, ఇదే సమన్వయం ముందరకు నడుస్తుంది సార్. ఎక్కడ ఏ లోపం ఉండదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అట్ ద సేమ్ టైం యువతకి ప్రాధాన్యత ఇస్తూ, సీనియారిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎక్కడ ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ప్రజలకు ఏది కావాలో సార్, వాళ్ళ రోజు ప్రజలకు ఏం కావాలి సార్, ఇప్పుడు మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు అని అంటే వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని దూరం చేయడానికి మమ్మల్ని వాళ్ళు ఎన్నుకున్నారు. సో వాళ్ళని దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది సార్. ఖచ్చితంగా రేపు పొద్దున క్యాపిటల్ నిర్మాణం అనేటువంటిది జరగాలి, అమరావతిని మేము డెవలప్ చేయాలి, పోలవరం కంప్లీట్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే ప్రామిస్ చేశామో వాటిని మేము ఇవ్వాలి. అలాగే ఏ విధమైనటువంటి మేము అంటే 6 గ్యారంటీస్ ఏవైతే ఇచ్చామో వాటిని మేము ఫుల్ఫిల్ చేయాలి. సో ఇట్స్ డెఫినెట్ గా మా రోడ్ మ్యాప్ చాలా క్లియర్ గా ఉంది, మా గమ్యం చాలా క్లియర్ గా ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి అంటే హికప్స్ లేవు, ఇబ్బందులు కూడా లేవు సార్. కనిపించడానికి కొంచెం ఏదన్నా అటో ఇటో వాళ్ళో వీళ్ళో ఏమన్నా ఒకటో ఆరో మాటలు మాట్లాడుతుండొచ్చు కానీ దే డోంట్ హావ్ ఎనీ. అయ్యో అసలు మీకు ఇప్పటిదాకా కాదు జ్యోత్స్న గారు, ఓటు ట్రాన్స్ఫర్ కానీ 3 పార్టీలు అద్భుతమైన కోఆర్డినేషన్ తో పనిచేయబట్టి ఈ ఫలితం వచ్చింది. చాలా మంది డౌట్ పడింది ఈ ప్రాపర్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదని. అట్ ద సేమ్ టైమ్ దానిలో 2-3 ఇవి కూడా వినపడ్డాయి. ఉదాహరణకి జనసేన చాలా రిపీటెడ్గా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది, సీట్ల సంఖ్య ఎందుకు తక్కువ తీసుకున్నాం అన్న దాని విషయంలో. ఖచ్చితంగా ఇవాళ మనం గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు, మన దగ్గర పెద్దగా అనుభవం ఉన్న వాళ్ళు సీనియర్స్ అంత ఎక్కువ మంది ఈ ఎన్నికల్ని ఫేస్ చేయగలిగిన వాళ్ళు కొంత ఇబ్బంది కాబట్టి మనం తగ్గాం, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాను అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒప్పించగలిగారు కూడా క్యాడర్ని. బట్ ఇప్పుడు సార్ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ నాకు తెలిసి ఈజ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ దిస్ ఎలక్షన్స్. ఎగ్జాక్ట్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటున్నా అంటే ఆయన చూపించినటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఆయన చేసినటువంటి క్యాంపెయినింగ్ మెథడాలజీ కావచ్చు, అలానే ఆయన ఏదైతే ఒక అండర్స్టాండింగ్ నేచర్ చూపించారు సార్, అండ్ ఆల్సో ఒక ఇమోషనల్ కోషంట్ తీసుకొచ్చారు సార్. మన నిజంగా అది అభినందించాలి. వాళ్ళ కూడా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునేటప్పుడు ఆయన ఎంతో ఇమోషనల్ గా ఈజ్ లిటరలీ టచింగ్ ది హార్ట్ సార్. రియల్ గా మీ వేదిక ద్వారా కూడా ఆయనకి చేతులెత్తి నేనైతే నిజంగా ధన్యవాదాలు, అంటే ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ టు ది కోర్ సార్. డెఫినెట్ గా ఈజ్ నార్మల్ పొలిటీషియన్ అయితే కాదు, మనందరికి ముందు నుంచి కూడా తెలుసు ఆయన లక్ష్యం కోసం వచ్చిన వ్యక్తి. నేనేమంటానంటే ట్రెడిషనల్ పొలిటీషియన్స్ కి ట్రెడిషనల్ పాలిటిక్స్ కి డిఫరెంట్ గా ఎస్ వీ క్యాన్ అచీవ్. ఇప్పుడు 20 సార్ 100% స్ట్రైక్ రేట్. 21 అసెంబ్లీలో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21 గెలిచాడు, 2 పార్లమెంట్లలో పోటీ చేసి 2 గెలిచాడు. ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్నటువంటి వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు, ఇదిగోండి నేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని చూపించాడు ఆయన. అగైన్ థ్యాంక్ఫుల్ టు ది బ్యూటిఫుల్ జెస్చర్స్ ఆఫ్ హిమ్ సార్. రైట్, మళ్ళీ వస్తాను జ్యోత్స్న గారి దగ్గరికి. పుల్లారావు గారు, మీరు ఇది నిజంగా ఎన్నికల ముందు జరిగింది, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే నభూతో నా భవిష్యత్తు ఇప్పటిదాకా మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అయితే ఈ తీర్పే బాధ్యతను మరింత పెంచింది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి, దాన్ని నెరవేర్చడంలో అలాగే అనేక కోణాల్లో వచ్చి ప్రజలు చూస్తూ ఉంటారు, మాకు న్యాయం జరిగిందా లేదా, మా సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా లేదా, యూత్కి న్యాయం జరిగిందా లేదా, మహిళలకు న్యాయం జరిగింది, రకరకాల కోణాల్లో ప్రజలు ఆలోచిస్తారు, మీడియా ఆలోచిస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. చంద్రబాబు గారు ఇప్పుడు ఒకటి పొత్తులో భాగంగా జనసేనకి ఇప్పుడు 3 కానీ 4 కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు 4 స్థానాలు రావచ్చని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఖాయంగా ఇస్తారని ఒకటి నడుస్తూ ఉంది. అలాగే బీజేపీకి 2 వాళ్ళు జాతీయ స్థాయిలో 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 2 ఇస్తారంటా ఉన్నారు. అయితే అక్కడిక్కడ ఒక తేడా ఉంది. అక్కడేమో మెజారిటీ వాళ్ళకి అవసరం,
ఇక్కడ చంద్రబాబు గారికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, బట్ అయినా కూడా పొత్తు ధర్మం కాబట్టి ఆయన ఇస్తారు కూడా. ఎలా అంటే దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా చంద్రబాబు గారు అక్కడ అప్పర్ క్యాప్ ఒకటి ఉంది, 15% మించి మంత్రులను చేయడానికి కూడా అవకాశం లేదు, క్యాబినెట్ సైజ్ మీద 15% క్యాప్ ఉంది. ఎలా జస్టిఫై చేస్తారనుకుంటున్నారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే గెలవటం ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. గెలిచాక చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని. మంత్రి ఫామ్ చేసుకోవటం కాదు, తర్వాత మీరు అన్న మాట కూడా చాలా కరెక్ట్. ఇప్పుడు చాలా మందిని సాటిస్ఫై చేయాలి. ఇంత పెద్ద విజయం వచ్చాక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ అదే ఒక 100 ఎమ్మెల్యేలతో వచ్చారనుకో తక్కువగా ఉంటుంది. మంత్రులు అంతమంది మంత్రులు పెట్టుకోవచ్చు, ఆ 25 మంత్రులు పెట్టుకోవచ్చు, ఆ 100 మంది ఎమ్మెల్యేలకి. ఇప్పుడు 160కి అంతమందే ఉంటారు. పదవులకి ఎక్కువ డిమాండ్ ఉంటారు. తర్వాత సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కాస్ట్ రిడన్ సొసైటీ అయిపోయింది, ఎక్కడ లేరు ఇప్పుడు అంత ఎక్కువ. అలాగే అయిపోయింది. చాలా క్లియర్ గా చాలా పవర్ కోసం చాలా హైలెస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని వారు వాడారు ప్రొఫెసర్ గారు. నేను అంటున్నా ఇది హైలీ ఉన్న పెద్ద ఐక్యూ ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ జనం. వాళ్ళు ఇంత డీప్ గా కాస్టిజంతో వెళ్ళిపోయారంటే ఈ పరిణామాలు ఉంటాయి, దీంతో ఆగవు. అది ఎలా సాటిస్ఫై చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు? అది కూడా వస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కాదు, ఒక 6 నెలలో 8 నెలలో లోకల్ బాడీ ఎలక్షన్ తో ఎలా ట్యాకిల్ చేస్తారు. పవన్ కళ్యాణ్కి 21 ఎమ్మెల్యేల స్థానాలే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేలకు పరిమితి అక్కడే ఉంటాయి. మిగతా 150 150 మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఆయనకి రోల్ ఉంటుందా? ఉండదు కదా, న్యాచురల్ గా ఉండదు కదా. వాళ్ళు రానివ్వరు కదా అక్కడ ఎమ్మెల్యేల లిస్ట్. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, సింపుల్ కాదు. చాలా ఇది చాలా కేర్ఫుల్ గా చేసుకోవాల్సిన విషయం. ఎంతో స్కిల్ కావాలి. తర్వాత ఇంక అంబిషన్స్ లిమిట్ అయిపోవాలి. ఇంక పవన్ కళ్యాణ్ గారు నాకు 21 చాలు, నెక్స్ట్ టైం కూడా వెళ్తూ ఉంటావు, 21 ఇవ్వండి అని ఆ లిమిటేషన్స్ కి ఆయన ఒప్పుకోవాలి. ఆ లిమిటేషన్ నెక్స్ట్ టైం లిమిటేషన్ కూడా ఇప్పుడే ఒప్పుకోవాలంటారా? కాదు, పెరగలేరు కదా. నేను చెప్పేది ఛాలెంజ్ ఎక్కడ వస్తారంటే ఏదో 3 ఇచ్చారు, 2 ఇచ్చారు, 4 ఇచ్చారు మంత్రులు ఏదో ఉంటారు. బట్ జనరల్ గా పబ్లిక్ ఒపీనియన్ అలా లేదు. ఆయనకి వచ్చిన సపోర్ట్ ఆయనకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ ఎలాగుంటాయంటే విశేషమైన ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సో ఆయన ఫెయిల్ అవుతారా, మేనేజ్ చేసుకుంటారా? ఏదో ఇది ఇచ్చాము అది ఇచ్చామంటే ఇది ఆగుతుందా? ఇదేమన్నా ఆ వెల్ఫేరిజం ఆగేదా అంటే నేను అనుకోవట్లేదు. చాలా స్కిల్ ఉండాలి. తర్వాత వచ్చిన ప్రాబ్లం నేను అనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలో అంతా 90% జ్యోత్స్నా గారు చెప్పాలి, అంతా సేమ్ ఓల్డ్ పీపులే. కొత్త వాళ్ళు ఎవరున్నారు? మహా ఉంటే వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు ఉన్నారు, అంతే కదా. సో దేర్ నో న్యూ ఫేసెస్. డెఫినెట్ గా కొంతమంది న్యూ ఫేస్ ఉంటారులేండి, కాదు ఎంతమందికి మంత్రివర్గంలో ఛాన్స్ వస్తాయి అన్నది ఎవరు ఎక్కడ కనపడలేదు. 20% ఉంటారు. ఓల్డ్ స్టైల్లో ఆయన పార్టీ ఉంటుంది, కొత్త డిమాండ్స్ ఉన్నాయి. అది ఆయన చేయగలరు, ఆయనకి స్కిల్ ఉన్నది అంటే నేను డౌట్ చేయను. కానీ ఆ స్కిల్ ఇస్తాను, జ్యోత్స్న గారు ఇస్తాను. ఓకే, రఘునాథ్ బాబు గారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొత్త ప్రభుత్వం మీద. బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఇక్కడ చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడిన దానిలో చాలా స్పష్టంగా బోల్డ్గా చెప్పింది ఒక అంశం ఏంటంటే, కేంద్రం నుంచి మాకు పెద్ద ఎత్తున సహకారం కావాలి. రాష్ట్రం నష్టపోయినది, గత 5 ఏళ్ళు ఇంకా అప్పుల పాలు, భారీగా అప్పులు పెరిగిపోయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఉమ్మడిగా చాలా ఉన్నాయి. అమరావతి రాజధానిని వీలైనంత వేగంగా నిర్మించుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, అలాగే ఇతర హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఈ మొత్తానికి కేంద్రం నుంచి చాలా భారీగా సపోర్ట్ కావాలని చెప్పారు. రేపు ప్రధాని కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నారు. అయితే ప్రజల మైండ్లో ఏం కనపడుతుందంటే, గతంలో అమరావతి శంకుస్థాపన అప్పటి చిత్రమే కనపడుతూ ఉంది. చాలా ఈ దాదాపు 10 ఏళ్ళు ఆ విమర్శని మీరు ఫేస్ చేశారు, మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు అన్న విమర్శని. పెద్దగా ఏమి సరే నెక్స్ట్ 5 years సంగతి పక్క పెడితే తెలుగుదేశం మీరు కలిసి ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమీ చేయలేదని విమర్శ ఉంది. అలాగే మంత్రివర్గానికి సంబంధించి నిన్న సరే తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ 21 మంది ఎంపీల్ని మీకు ఇస్తే
1-2 స్థానాలు ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యతే తెలుగుదేశం కూడా ఇచ్చారు. ఒక కేబినెట్ స్థాయి, ఒక సహాయ మంత్రి. ఒక్క ఎంపీ గెలిచిన వాళ్ళకి కూడా కేబినెట్ ఇచ్చిన పరిస్థితి అక్కడ ఉన్నది. సరే, మీ సమీకరణాలు మీకు ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ 2 మంత్రి పదవులు ఆశిస్తున్నారని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏంటి, ఎలా ఉండబోతా ఉంది? ఏ రకంగా ఆదుకోబోతున్నారు? మంత్రివర్గంలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఒకటి ఇప్పుడు ఈ గెలుపు ఇది ఒక వేవ్ కాదు, ఇది ఒక సునామీ కాదు, అంతకన్నా అంతకు మించి ఏదైనా కనిపెట్టాలి. ఓకే, సరే, అటువంటి మ్యాండేట్ ఇచ్చారు, సంతోషం. ఒక్కసారి నాకు గుర్తు, తమిళనాడులో జయలలిత ఒక్కతే గెలిచింది, మొత్తం డిఎంకే. ఇక్కడ 11 గెలిచారు, అంటే కంపేరబుల్ టు దట్. సరే, ఏదేమైనా ప్రజల ఆకాంక్ష అది. మా 3 పార్టీల కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే దాంట్లో ఏకాభిప్రాయం, అదంతా బాగా జరిగింది. రఘునాథ్ బాబు గారు మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో రఘునాథ్ బాబు గారు. ఓకే, ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళు మా సైడ్ నుంచి ఏంటి అనేది చెప్తారు, చూద్దాం. ఒకటి అయితే అది ఎట్లా జరిగితే ఎట్లా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అడిగింది అంటే మీ శాసనసభ పక్ష నేతను కూడా ఇంకా ఫైనల్ కాలేదంటా ఉన్నారు. ఉన్నది 8 మంది, దానిలో కూడా ఇంకొక నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు ఈ మంత్రి పదవి పెట్టి అవ్వచ్చు కూడా. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు అడిగిన మెయిన్ పాయింట్, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీ ఆశలు, దానిలో పోలవరం పూర్తి చేయటం 100% జరుగుతుంది కేంద్ర నిధులతో. దాని గురించి నాకేమి పెద్ద అనుమానాలు ఎవరికి ఉండవు. ఎందుకంటే గతంలో ఈ పునరావాస ప్యాకేజీలు ఇచ్చే విషయంలో కాస్త సిద్ధంగా లేదు అన్న మాట విన్నాం. అటువంటి అంటే 2014 మార్చి 31 అదేంటి లెక్కల ప్రకారం అని ఒక మాట ఉంటుండేది. అది నా ఉద్దేశంలో అది రిలాక్స్ చేసి దాని వరకు గ్యారంటీగా పూర్తి చేస్తారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండోది, అమరావతి నిర్మాణం అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. కాబట్టి దాన్ని నిర్మాణానికి అయ్యే లక్షల కోట్లు ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ దానికి ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా పూర్తి చేస్తారు. సో మొత్తం అమరావతికి అయితే ఇక పెద్దగా నిధులు ఇచ్చే పని లేదంటారు. అప్పుడు 1500, నాకు గుర్తుండే 1500 కోట్లు అమరావతికి, డ్రైనేజ్ పనులకి విజయవాడ గుంటూరుకి 1000 కోట్లు ఇచ్చినట్టు 2500 అంతే ఇవ్వడం జరిగింది. ఇంకా ఖర్చు కూడా ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అప్పుడు కొత్తగా ఏర్పడినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇవ్వచ్చు, 3 రెట్లు ఇవ్వచ్చు, 100 రెట్లు ఎవరు ఇవ్వలేరు కదా. కాబట్టి ఏదో పైగా దానికి రఘునాథ్ బాబు గారు మీ వాయిస్ దానికి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని కూడా అదిగా సార్, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ల్యాండ్ పూలింగ్ చేసుకున్నారు, నిర్మాణాలకి బోల్డ్ అంత కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ల్యాండ్ ఓకే, డెవలప్డ్ ల్యాండ్ ఇస్తారు, ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఏలినేట్ చేశారు, కానీ ఏదో కోసం అమ్ముతారు కొంత ల్యాండ్ అనేది, దాని నిర్మాణం అట్లా చేస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా కొంత యాక్షన్ పెట్టి చేశారు కదా, చూద్దాం. కాబట్టి అది కూడా ఇష్యూ కాదు నేను చెప్పొచ్చేది అది. ఇకపోతే కేంద్ర వివిధ శాఖల ద్వారా డెఫినెట్ గా రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. చివరిగా వచ్చేది ఆ ప్రత్యేక హోదా వర్సెస్ ప్యాకేజీ. ఆ ప్యాకేజ్ కి రఘునాథ్ బాబు గారు మీ వాయిస్ రిపీటెడ్ గా ప్యాకేజ్ కి అప్పుడు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి దాన్ని కొద్దిగా లిబరలైజ్ చేసి, అంటే ప్యాకేజ్ ఒప్పుకున్నారు, ఆ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదనే బయటకు వచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా డిమాండ్స్ ఒక రోజు అటు ఇటుగా వస్తాయి ముందుకి రఘునాథ్ బాబు గారు. అంటే లిబరల్ గా ఇచ్చే అవకాశం
ఉంటుంది, డిపార్ట్మెంట్ వైజ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఒకటి గ్యారంటీగా అటు కేంద్రంలో కూడా ఇక్కడ టీడీపీ అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి గతంలో కంటే ఈ సజావుగా డెఫినెట్ గా సాగుతుంది. ఓకే. ఇది సక్సెస్ అవుతుంది. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంచి మేలే జరుగుతుంది. రైట్ సార్. తులసిరెడ్డి గారు మొత్తం వెర్షన్స్ ఉన్నారు. ముఖ్యంగా రఘునాథ్ బాబు గారు చాలా కొన్ని విషయాలు క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు, మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి. ఏంటి సరే ఇవి రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు లేదా కేంద్రం సహాయం మంత్రివర్గం అన్నిటి మీద ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ కూర్పు గురించి, రాష్ట్రంలో భవిష్యత్ పరిపాలన ఎలా ఉంటుందని డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నిన్న కేంద్ర మంత్రివర్గ కూర్పు గురించి కూడా ఒకసారి చెప్పండి. అంటే ఆ నేపథ్యంలో ఇది చేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జనరల్ గా అందరూ ఏమనుకున్నారు, ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే బీజేపీకి వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ 272 లేదు, 240 ఉన్నాయి. కాబట్టి మిత్రపక్షాల మీద ఆధారపడాలా. మిత్రపక్షాల్లో ప్రధానంగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తర్వాత ఎక్కువ సీట్లు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ టీడీపీ 16 ఉన్నాయి. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడు. ఆయన గతంలో ఉన్నటువంటి అనుభవము, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, ఈ అనుభవాల దృష్ట్యా అని చెప్పేసి అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. 16 కాదు సార్, యాక్చువల్ గా 21 పొత్తు వాళ్ళు వచ్చినట్టే. 16 డైరెక్ట్ గా తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ కూడా. మీకు అక్కడ పొత్తు లేకపోతే బీజేపీకి ఏపీలో ఏముందో మనకు తెలీదా? అదే. కానీ జరిగింది ఏమంటే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రెండవది పార్టీ పట్ల చిన్న చూపు చూడడం జరిగింది. అటు టీడీపీ పట్ల, ఇటు జనసేన పట్ల, పార్టీల పట్ల చిన్న చూపు, రాష్ట్రానికి అన్యాయం. రాష్ట్రానికి అన్యాయం ఏ విధంగా అంటే మధ్యప్రదేశ్ కు 29 ఎంపీలు ఉంటే 5 మంత్రి పదవులు, కర్ణాటకకు 28 ఎంపీలు ఉంటే 5 మంత్రి పదవులు, గుజరాత్ కు 26 ఎంపీలు ఉంటే 5 పదవులు, రాజస్థాన్ కు 25 ఎంపీలు ఉంటే 5 పదవులు, ఆంధ్రప్రదేశ్ కు 25 ఎంపీలు ఉంటే 3 పదవులు. రాజస్థాన్ కు 25, మనకు 25, కానీ ఆడ 5, మనకు 3. మిగతా ఆయన కూడా పెద్ద ఎక్కువేం కాదు. 29కి 5, 28కి 5, 26కి 5, 25కి 5, 25కు 3. రాష్ట్రానికి వచ్చేసి సంఖ్యాపరంగా, మంత్రి పదవుల సంఖ్యాపరంగా వచ్చేసి అన్యాయం జరిగింది. దట్ ఇస్ నంబర్ 1. రెండవది టీడీపీ పట్ల, జనసేన పట్ల చిన్న చూపు. ఇప్పుడు మొత్తం కేబినెట్ లో ఉండేది 30 మంది కేబినెట్ మినిస్టర్స్, సహాయ మంత్రులు కాకుండా కేబినెట్ మినిస్టర్స్ 30. 30లో 25 బీజేపీ, 5 మాత్రము మిత్రపక్షాలు. ఆ 5 బీహార్ కు చెందినటువంటి మాంజీకి చెందిన హెచ్ఐఎం పార్టీకి ఉండేది 1 ఎంపీ, 1 కేబినెట్ ఇస్తుంది. జేడీఎస్ వచ్చేసి కర్ణాటక జేడీఎస్ కు 2 ఎంపీలు, 1 కేబినెట్ వచ్చింది. లోక్ జనశక్తి పార్టీకి 5 ఎంపీలు, 1 కేబినెట్ వచ్చింది. జేడీయూకు 12 ఎంపీలు, 1 కేబినెట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీలు, 1 కేబినెట్ వచ్చింది. అంటే 1 ఎంపీ ఉన్నటువంటి హెచ్ఐఎం కు 1, 2 ఉన్నటువంటి జేడీఎస్ కు 1, 16 ఉన్నటువంటి టీడీపీకి 1. ఎగ్జాక్ట్లీ. తర్వాత వచ్చిన కేబినెట్ ఏమన్నా మంచిదా అంటే సివిల్ ఏవియేషన్, అదే సామాన్య ప్రజలకు సంబంధించిన అంశం. శాఖాపరంగా టీడీపీ పట్ల చిన్న చూపు, శాఖాపరంగా వచ్చేసి అన్యాయము. ఇక జనసేనకు అక్కడేమో కర్ణాటకలో జేడీఎస్ కు 2 ఉంటే 1 కేబినెట్, ఈడ జనసేన కొడుకు 2 ఉన్నాయి కదా. ఆయన వచ్చేసి పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఏమైంది తుఫాన్ వచ్చేసి? కాబట్టి కాదు సార్, తుఫాన్ అంటే సాటిస్ఫై అయిపోయినట్టు అనుకోవాలా? పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అన్నందుకు. కాబట్టి ఓవరాల్ గా వచ్చేసి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేపు కూడా కేంద్రం నుండి సాధించే దాంట్లో పెద్దగా ఏమి ఉండదు. ఎక్కడైనా కానీ పనులు రాలుతాం కానీ ఈత పనులు రాలవన్నట్టు మోడీ దగ్గర ఇవన్నీ ఏం సాగవు. అది 2014-19లో 282 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు ఏ విధంగా మోడీ బిహేవ్ చేశాడో, 303 ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసినాడో, 240 కూడా అదే విధంగా బిహేవ్ చేస్తాడు అని 2014-19లో ఆ రోజు కూడా టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలే. అదే పరిస్థితి తప్ప అంతకంటే పెద్దగా ఎక్కువ ఆశించేదానికి ఏమి ఉండదు అని చెప్పేసి ముందు వచ్చేసి ఒక ఇండికేషన్స్ ఇవన్నీ. ఇక రెండవది రాష్ట్ర మంత్రివర్గం కోసం. చెప్పండి. రాష్ట్ర మంత్రివర్గంలో సంఖ్యాపరంగా
ఎమ్మెల్యేల సంఖ్యలో 15%. అవును. అంటే 26. ఒక చీఫ్ మినిస్టర్, 25 మంత్రులు. అంతే. కాబట్టి సంఖ్యాపరంగా వచ్చేసి సీలింగ్ ఉంది, ఇంకా అంతకన్నా పైకి పోయేదానికి లేదు. అవును. కాబట్టి 1:7 7 మంది ఎమ్మెల్యేలకు ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అవును. కానీ ఈ నేపథ్యంలో పార్టీ దృష్టిలో పెట్టుకోవాలా. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకు ఉండేదేమో 8. అవును. వాళ్ళకు మామూలుగా సంఖ్యాపరంగా చూస్తే ఒకటే వస్తుంది. అవును. మరి వాళ్ళు ఎన్ని అడుగుతారు చూడాలా. ఎందుకంటే 1:7 అంతే ఆ రేంజ్ లో వస్తుంది. వాళ్ళకు వచ్చేసి 8, వాళ్ళకి ఒకటే. మరి వాళ్ళు ఎక్కువ అడుగుతారు అనేది అది ఒకటి. సరే, జనసేనకు వచ్చేసి సంఖ్యాపరంగా చూస్తే 3. కరెక్ట్ గా 3 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా. కాబట్టి వాళ్ళు ఎన్ని అడుగుతారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఓవరాల్ గా చూస్తే జిల్లాల పరంగా ఓల్డ్ జిల్లాలు చూస్తారా, కొత్త జిల్లాలు చూస్తారా. కొత్త జిల్లాలు చూస్తే జిల్లాకు ఒకటి, పాత జిల్లాలు చూస్తే అదొక జిల్లాకు 2 టైపు. అవును. తర్వాత కులాలు, పేరుకేమో సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణ, అది వచ్చేసి పిల్లిని మార్జాలం అన్నట్లు ఇది కులపిచ్చి. అంటే కులాలు చూసుకోవాల్సిందే, ఎన్ని పోయి దానికి సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్, అది పెద్ద పేర్లు అంతే తప్పనిచ్చేసి ఇది పిల్లిని మార్జాలం అన్నట్టు, కుక్కల సులభం అన్నట్టు ఇది కులం. కులాలు వచ్చేసి విపరీతం అయిపోయింది కులపిచ్చి. ఎస్టీలో వచ్చేసి ఎస్టీ వరకే చూస్తారు, అది లంబాడినా ఇంకోటి కొడుతున్నారు. ఎస్టీ వచ్చేసి ఎస్టీకి, ఇంకా ఎస్సీకి వచ్చారు కదా మళ్ళా ఎస్సీ వాళ్ళకెంత మాదికెంత, ఇంకా ఆ స్థాయిలో ఉంది. ఇంకా ఢిల్లీకి ఆ స్థాయికి. ఇంకా బీసీకి చూస్తామా 141 కులాలు. ఇప్పుడు వచ్చేసి ఒక శ్రీకాకుళం ఉత్తరాంధ్రలోనే తూర్పు కాపుకెన్ని, పప్పుల వెలంకెన్ని, పోలనాటి వెలంకెన్ని, కళింగకెన్ని, ఇట్లా మా వచ్చేసి 141 కులాలు. మామూలుగానే ఏబిసిడి ఉన్నాయి. అంత లేకుండా వచ్చేసి ఆ విధంగా బీసీల్లో బీసీ అనే ఊరికి అంటున్నారు. కానీ మళ్ళా దాంట్లో వచ్చేసి మా కులానికి రాలేదే, మా కులానికి కనీసం ఒక పాపులర్ గా పెద్ద కులాలు అనుకునే కూడా ఒక 10-12 దాకా ఉన్నాయి. తర్వాత ఇంకా మైనారిటీ. మైనారిటీలో సరే అది ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ. మళ్ళా ఇంకా ఈవెన్ గా ఇంకా డెప్త్ కు పోలే. దీంట్లో వచ్చేసి ప్రొటెస్టెంట్స్ అందరూ, క్యాథలిక్స్ అందరూ, క్రిస్టియానిటీ పోలే. ఇంకా వీళ్ళలో సయ్యద్ ఎంత, షేఖ్లు ఎంత, మొఘల్స్ ఎంత, పఠాన్స్ ఎంత, సున్నీలు ఎంత, షియాలు ఎంత, ఇంకా ఆ స్థాయికి పోలే. మైనారిటీ అంటే ఆ లెక్క చూస్తే మొత్తం 175 మందికి ఇచ్చినా సరిపోవాలండి. మన కులాలన్నీ లెక్కేస్తే సరిపోవు. కానీ ఓసీకి వస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కమ్మ, రెడ్డి, వెలమ, ఓసీ వెలమ, ఇట్లా ఇవన్నీ ఆ స్థాయికి వచ్చిందనమాట. సమాజం వచ్చేసి ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఎవరిని సాటిస్ఫై చేయడం అనేది ఇది ఇంపాసిబుల్. సరే, జరుగుతుంది అనుకోండి. కాబట్టి పార్టీల పరంగా ఆలోచించాలా, జిల్లాల పరంగా ఆలోచించాలా, కులాల పరంగా ఆలోచించాలా, మతాల పరంగా ఆలోచించాలా, పాత కొత్త మేలు కలయిక. తర్వాత వచ్చేసి మహిళలు, పురుషులు, ఇది ఒక యాంగిల్ చూడాలి వాళ్ళ. కాబట్టి ఎన్ని చేసినా ఆఖరికి 1:7 రేషియోలోనే వచ్చేది. జనరల్ గా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలు ఆ టైప్ లో ఉన్నాయి. కాబట్టి ఒకటి ఇచ్చానంటే మిగతా వాళ్ళు ఓవరాల్ గా రాజధానికి బాధపడరు. ఆ జిల్లాలో వచ్చేసి ఒకరికి వచ్చి ఉంటుంది. అంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కొడలు నవ్వినందుకు అని చెప్పేసి నాకు రాకుండా వాళ్ళకి వచ్చిందని గోళ. కాబట్టి ఏమంటే మెజారిటీ భారీ మెజారిటీ ఉంది కాబట్టి పెద్దగా వెంటనే వ్యతిరేకత ఏం రాదు. సరే, సర్దుకుంటారు రాదు. కానీ లోపల వచ్చేసి కులుకుంటా ఉంటారు. అది మాత్రం జరుగుతూ ఉంటది. అక్కడక్కడ బయటికి కూడా ఏం భయపడేంత పరిస్థితి లేదు ఇప్పుడు. జగన్మోహన్ చూసిన తర్వాత మనకైనా దిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసిన తర్వాత కొంత స్వేచ్ఛా స్వాతంత్రాలు కొంచెం వచ్చినాయి, ప్రజలకు వచ్చేసి ఇంకా బతికే ఉన్నాయని. కాబట్టి అసమ్మతి కూడా వినపడుతుంది. రైట్ తులసిరెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోత్స్న గారు, ఇక్కడ సరే జాతీయ స్థాయి దీని గురించి చెప్పారు, వాస్తవం అది నిజంగా. నాకు కూడా చూసినప్పుడు హిందుస్థాన్ అవామ్ మోర్చా అనేది 1 సీట్ ఉంది. ఆయనకి ప్రత్యేకంగా ఫోన్ చేశారు, డైరెక్ట్ క్యాబినెట్ ఇచ్చేశారు. సరే, ఎన్నికల అవసరం ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్, హర్యానానో ఇచ్చారంటే సరే మనం అర్థం చేసుకోవచ్చు, కొంత అప్లికేషన్ అని. ఇప్పుడు కర్ణాటక ఏముంది, కర్ణాటకలో వాళ్ళకు ఉన్నదానికన్నా తగ్గినాయి. 14 సీట్లు కూడా గెలవాలి అక్కడ. 14 గెలిచినట్టున్నారు, 25 ఉన్నాయి. 5 మంత్రి పదవులు ఇచ్చారు. రాజస్థాన్లో తగ్గినాయి, అక్కడ ఇచ్చారు. ఎప్పుడు లేనిది ఏపీలో గతంలో తెలుగుదేశంకి 3 ఉంటే బీజేపీకి 0 ఉంటే ఈసారి ఒక్కసారిగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సరే, దీని మీద మీ ఆలోచన, మీరు ఏ మేరకు సర్దుకున్నారన్నది పక్క పెడితే, ఏపీకి సంబంధించి ఇప్పుడు మంత్రివర్గంలో ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన అన్ని ఈక్వేషన్స్ చూసుకోవాల్సి ఉంది.
జనసేన విషయం నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ చూసుంటారు, పిఠాపురంలో ఆల్రెడీ ఈ వర్మ గారికి జనసేన నాయకత్వానికి ఒక గొడవ జరిగింది. సో ఖచ్చితంగా జనసేన అభిమానులు కార్యకర్తలకి డెఫినెట్గా సంఖ్య మనకి తగ్గినా ఇప్పుడు మంత్రివర్గంలో బాగా న్యాయం చేస్తారు. అది 3-4 ఎన్నది పక్క పెడితే కొంత సాటిస్ఫై అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ కొహెషన్ అలాగే వెళ్ళాలంటే. సో ఈ టార్గెట్, అలాగే కేంద్రం నుంచి రేపు ప్రధాని వస్తున్నారు. ప్రసంగం ఉండదని చెప్పారు, మరి ఎందుకో నాకు తెలియదు, మాట్లాడకూడదని ఉందని నాకు తెలియదు. ప్రధాని రావటం మాటికి సాధ్యమయ్యే అవకాశం కూడా కాదు. హామీల గురించి ఏమన్నా రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమన్నా ప్రకటిస్తారేమన్నా ఆశ ఉంది. కానీ ఆశ మీద ముందే నీళ్లు చల్లేశారు ప్రధాని. ఓన్లీ ఇది చాలా సందర్భాల్లో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందులో బహిరంగ సభలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారు దిగెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ప్రసంగాలు ఉంటాయి, కానీ ఇక్కడ ప్రసంగాలు ఉండవని డిక్లేర్ చేశారు. ఏంటి వీటి మతలబ్? సార్ ముందరగా అయితే మతలబ్ అంటూ ఏమీ లేదండి. ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఇన్ఫాక్ట్ కూటమికి అందాం మనం, ఎన్డీఏగా మాకు వీ హావ్ సెట్ సమ్ ప్రిఫరెన్సెస్ అంటున్నాను. ఆ ప్రిఫరెన్సెస్ లో మంత్రి పదవులో, స్పీకర్ పోస్ట్ లో, ఈ ప్లమ్ మినిస్ట్రీలో ఇలాంటివంటూ ఏం ప్రిఫరెన్సెస్ లేవు సార్ మాకు. మా ప్రిఫరెన్స్ ఒకటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అక్కడ మా ప్రభుత్వమే, ఇక్కడ మా ప్రభుత్వమే. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ సమన్వయంతో మేము వెళ్ళి మొట్టమొదటిగా మా ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాపిటల్ నిర్మాణం సార్. నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, ఏమన్నా దాని మీద అంటే ఎవరెవరు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారండి, ఖచ్చితంగా ప్రయారిటీస్ నిర్ణయించుకునే హక్కు మీకు ఉంది. నేను అదే చెప్తున్నాను సార్, ఎందుకంటే ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. ఖచ్చితంగా ఒక రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి. రాజధాని నిర్మాణం చేసుకుంటేనే సార్, మీకు తెలియంది కాదు, పెద్దలందరికీ తెలియంది కాదు, మనకు ఒక రాజధాని ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి. మనకు ఒక రాజధాని ఉంటేనే ఒక డెవలప్మెంట్ అనేది ఒక ఫాస్ట్ పేస్డ్ స్టేజ్ లో వెళ్తుంది. ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది సార్. వి హావ్ ఆల్ సీన్ దట్. అండ్ ఇక్కడ నేను ప్రిఫరెన్సెస్ అని ఎందుకన్నానంటే సార్, ఇవాళ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వచ్చిందా, MOS ఒకటే వచ్చిందా, ఇంకోటా అని కాదు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మనం బ్రహ్మాండంగా ఎలా ఫేర్ చేసాం 2014. కాదు జ్యోత్స్న గారు, మీరు సమర్థించుకోవచ్చు కానీ ఒక్క నిమిషం దశాబ్దాలుగా జరిగే చర్చ. ఇప్పుడు తమిళనాడు అసలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఒకళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు, భారీ శాఖలు తెచ్చుకునే వాళ్ళు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో కూడా అంటే మీరు పోల్చుకోకపోయినా మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి జనం ఆలోచన చేస్తారు కదా. డెఫినెట్ గా సార్, నేను దానికే సమాధానం చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అ వెరీ డిగ్రేడెడ్ మినిస్ట్రీ అయితే కాదు సార్. ఫస్ట్ థింగ్. సెకండ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాళ్ళ మనకి నార్థన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ గా కూడా అది ఉపయోగపడుతుంది. ఆల్ నో ఇట్ సార్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, మనం రేపు పొద్దున ఆలోచించే వాటి ఏదైతే మనం ముందరికి వెళ్ళి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్స్ సే ఫైనాన్షియల్ ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా సోర్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సార్, ఇట్ ఇస్ హార్డ్లీ 4-5 days into the government. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మేము నిజంగా కూడా డిమాండ్స్ పెట్టలేదు సార్, ఇది వాస్తవం చెప్తున్నాను నేను. డిమాండ్స్ ఎందుకు పెట్టలేదు అని అంటే, వీ హ్యావ్ అదర్ డిమాండ్స్. ఎస్, వీ హ్యావ్ అదర్ డిమాండ్స్. Our first and foremost demand is the development of the state of Andhra Pradesh. దానికి సంబంధించి ఏ రకంగా ఇప్పుడు సార్ కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఉంది సార్, కంప్లీట్ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉంది సార్, డబ్బులు లేదు సార్ ఖజానాలో. అదే నేను అది కూడా అడుగుతున్నారు జ్యోత్స్న గారు, మిమ్మల్ని అది కూడా అడిగా. కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం కావాలి భారీగా అడిగారు, ప్రధాని గారు రేపు ప్రకటిస్తారని అడుగుతున్నా. ఖచ్చితంగా దానికి సంబంధించి వర్కౌట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు వన్ సర్ టేక్ చార్జ్ టుమారో, రేపు ప్రభుత్వం ఫార్మేషన్ అవ్వంగానే ఖచ్చితంగా, ఎందుకంటే సార్ నిజంగా శ్రీనివాస్ సార్ మీకు తెలుసు, అసలు గత 5 సంవత్సరాల్లో ఏ రోజున ఒక వైట్ పేపర్ వచ్చింది లేదు. ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, ఇంత చేస్తున్నాం, డబ్బులు ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డబ్బులు ఇక్కడ పంపిస్తున్నాం అని చెప్పిన వాడే లేడు కదా ప్రభుత్వంలో. సో ఖచ్చితంగా అసలు వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఇప్పుడు మీరో నేనో ఇంకోళ్ళు అనుకోవడం కాదు కదా సార్. అసలు వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎక్కడి నుంచి మనకి ఏం కావాలి, కేంద్రం నుంచి మనం ఏం తెచ్చుకోవాలి, ఏం కావాలి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్ లో కావాలా, ఇందులో కావాలా, అందులో కావాలా. జ్యోత్స్న గారు ఇక్కడ రఘునాథ్ బాబు గారు మాట్లాడారు మీకంటే ముందు, నేను ఆయన అడిగాను కూడా. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటి, రాజధానికి అది సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఏదో కొద్ది గొప్ప ఏమన్నా ఇస్తే ఇస్తాము, పోలవరంది గతంలో ఉన్న ఈ పునరావాస ప్యాకేజ్ది దాన్ని ఏమన్నా సడలిస్తే సడలిస్తాము,
అంతకన్నా పెద్ద ప్రత్యేకంగా ఈ మనకేం కనపట్ల ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ ఇవన్నీ కూడా సార్ నేను దట్ ఈస్ వాట్ అంటే ఇప్పుడు రఘునాథ్ గారైనా నేనైనా ఎవరైనా సరే వీ హ్యావ్ టు సీ ద నంబర్స్ సార్. నేను అదే అంటున్నాను, దట్ ఈస్ ద కార్డియల్ థింగ్ దట్ వీఆర్ మెయింటైనింగ్. ఎందుకంటే ఎక్కడా కూడా మేము ఎందుకు ఒక డిమాండ్ అనేటువంటిది కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ అవర్ ప్రిఫరెన్సెస్ సార్, వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ప్రిఫరెన్సెస్. మేము ఖచ్చితంగా ఇవాళ రోజున ఎలా దాన్ని ముందరకు తీసుకెళ్లాలి. అవును, అమరావతి ఉంది సార్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా సార్ మాట్లాడారు, బీజేపీ ప్రతినిధిగా ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా సార్ మాట్లాడారు. కానీ 5 సంవత్సరాల్లో మనం ఏం కోల్పోయాం తెలుసు కదా. సో దానికి సంబంధించి దాన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలి, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి సార్, అవసరాలు ఏమున్నాయో చెప్తేనే కదా సార్. మనం ఏం ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చెప్పలేదు కదా సార్. సో ఖచ్చితంగా మేము ఇవాళ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఐ బిలీవ్ కొంచెం ఐ థింక్ ఒక 10-15 days లో విల్ గెట్ అ క్లియర్ కట్ ఐడియా. ఏ లేదు జ్యోత్స్న గారు, ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఒకే వేదిక మీద కన్నుల పండుగ చంద్రబాబు గారు ఉంటారు, ప్రధాని ఉంటారు. చంద్రబాబు గారు ఇవాళే ఆల్రెడీ ఒక అప్పీల్ చేశారు. రేపు ప్రధాని వస్తున్నప్పుడు ప్రసంగానికి ఇబ్బంది ఏమి లేదు. ఆయన మాట్లాడాలనుకుంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు, గవర్నర్ గారు వెళ్ళిపోగానే మాట్లాడవచ్చు ప్రధాని. బట్ అది లేదన్న దగ్గర, ఎందుకంటే గతం అనుభవం మీరు ఎవరో అంటే కాదు, మీరే విమర్శించి బయటకు వచ్చారు. సో ఈసారి మనం పొత్తు పెట్టుకున్నాం, మీరు అనొచ్చు మేము డిమాండ్ చేయలేదు, మన హక్కు అండి అది, రాష్ట్ర పరంగా హక్కు. ఇప్పుడు కాదు జ్యోత్స్న గారు, మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు పంజాబ్ లో ఒక్క సీటు గెలవలా, ఓడిపోయిన ఆయనకి కూడా ఆయన మంత్రి ఇచ్చారు. కేరళలో ఒక సీటు గెలిస్తే 2 మంత్రులు ఇచ్చారు, అంటే న్యాయం చేయటం కోసం. సో ఇట్లా మనకి ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు ఇవ్వలేదన్న విమర్శ ఉంటది కదా సార్. నేను విమర్శన ఎక్కడా కూడా కాదని అనట్లేదు సార్. నేను తులసిరెడ్డి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా నేను అది తప్పు అని అనట్లేదు సార్. కానీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే సార్, జస్ట్ ప్లీజ్ వెయిట్. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ప్రిఫరెన్సెస్ సార్. ఒక 10-15 రోజుల తర్వాత అవును జ్యోత్స్నమ్మా నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా అని మా తులసిరెడ్డి గారే నన్ను మెచ్చుకుంటారు మీ డిబేట్ లో. అది మాత్రం నేను చెప్పగలను. రైట్, ఓకే. రఘునాథ్ బాబు గారు, సరే ఇప్పుడు ఇక్కడేమో వాళ్ళకి పెద్దగా మాకేం డిమాండ్స్ లేవు, మేము రాష్ట్రానికి కావాల్సిన న్యాయమే కోరుకున్నాం అన్నారు. బీజేపీ కూడా అలా డిమాండ్ చేయకుండా రాష్ట్రాన్ని వాళ్ళ పరిపాలన, ఎందుకంటే మీరు అసలు మేనిఫెస్టో కూడా మీరు ఓన్ చేసుకోవాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ రాష్ట్రం అంతా చూసింది అది. ఆ మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు గారు జనసేన హామీలు ఇచ్చినాయో దానిలో కమలం గుర్తు లేదు, బీజేపీ దానికి మద్దతు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. ప్రధాని గారు మాట్లాడిన వాటిలో కూడా పెద్దగా రాష్ట్రానికి సంబంధించిన హామీల మీద ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన ఏదో వికసిత భారత్ దేశం గురించి చెప్పారు కానీ రాష్ట్రానికి ప్రత్యేకంగా హామీలు. సో ఈ నేపథ్యంలో మరి మంత్రివర్గంలో అక్కడ మీరు 2 ఇచ్చారు, తులసిరెడ్డి గారు మొత్తం లిస్ట్ అంతా చదివారు. ఏదో 1-6 ఇచ్చినా సంతోషపడతారా, లేదా 2-3 కావాలని కోరే పరిస్థితుందా, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, వాజ్పేయి గారి హయాం చూసుకుందాం ఉదాహరణకి. అప్పుడు తెలుగుదేశం జాయిన్ అవ్వలేదు సెంట్రల్ లో. అవును, అయినా కానీ 50% పనికి ఆహార పథకం దేశం మొత్తంలో ఖర్చు పెట్టిన దానిలో 50% ఆంధ్రాకి ఇచ్చారు. అలాగే డ్వాక్రాలో 50% ఆంధ్ర చేసుకోగలిగారు, అది విషయం, అది తెచ్చుకోగలిగారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఆ డిపార్ట్మెంట్ ఇలాంటి తెచ్చుకునేటటువంటి శక్తి చంద్రబాబు గారికి అవి ఎలాగా ఆయన విశ్వ ప్రయత్నం చేస్తారు, అందులో మనకే సందేహం లేదు. ఇచ్చే అవకాశం కేంద్రం ఉంది. కాబట్టి మరి రెండో చూద్దాం, 2014లో అప్పుడు కేంద్రంలో గజపతి రామ్ గారు ఇదే సివిల్ ఏవియేషన్ చేశారు, సుజనా చౌదరి గారు అది సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా 2 ఉన్నారు. ఇకపోతే తులసిరెడ్డి గారు చెప్పి ఆ లెక్క చూసినా ఇప్పుడు 20 ఒక సింగిల్ పర్సన్ ఉంటే మరి ఆయనకి ఒకే మనిషి ఉన్నాడని 1 సంవత్సరం ఇచ్చి ఆపేయలేరు కదా. వాళ్ళకి ఇవ్వటం ఒకళ్ళు ఇస్తే మనం దాన్ని ఏం చేయలేము, ఒకటి ఇవ్వాల్సింది. అది కాదు సార్, మొత్తం కలిపి 71లో మీరు ఇచ్చింది 11, మిత్రపక్ష అంటే కలిపి 60 మీరే పెట్టుకున్నారు. అలా కాదు, ఇప్పుడు మాకు 240 వచ్చినాయి. అదే మీకేమో 1 సార్, మీకేమో 1:4 ఉంది, ఏపీకి 1:12 ఉంది. ఎట్లుంటుంది 240కి 25? నేను మొత్తం చెప్తున్నాను సార్, మొత్తం 72లో చెప్తున్నాను రఘునాథ్ బాబు గారు. 72లో 11. ఓకే. సరే, అది
తర్వాత ఎక్స్పాన్షన్లు ఉంటాయి, ఓకే రేపు మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఈ ఆల్రెడీ ఈ మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడుకుని చేసి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని చేసుకున్నాయే కానీ దాని మీద ఎవరికైనా గ్రౌజ్ ఉంది అని నేనైతే అడిగా సార్. గ్రౌజ్ ఉన్నా చెప్పలేరు కదా, పొత్తులో ఉన్నారు. ఇప్పుడు జ్యోత్స్న గారు మాట్లాడింది మీరు విన్నారు కదా, మా డిమాండ్స్ అవి కాదు, మేము పెద్ద దాని మీద డిమాండ్ చేయలేదు. న్యాచురల్గా అందులో కొత్తగా ఎన్నికైనప్పుడు పెద్ద లోపలేదని అసంతృప్తిని బయటికి చెప్పలేరు. మాలాంటి వాళ్ళు మీడియాను జనం మాట్లాడితేనే కనీసం ఆ మేర కన్నా ఇప్పుడు మీ మీద ఒత్తిడి ఉండాలని కదా సమాజం కోరుకుంటుంది, రాష్ట్రానికి ఏది న్యాయం జరగాలని. చెప్పండి. నేను అందుకే ఏం చెప్పాను, ప్యాకేజ్ ద్వారా వచ్చే నిధులు గ్యారంటీ అడిషనల్ ప్లస్ డిపార్ట్మెంటల్ వైజ్ వచ్చాయి. దానికి మీకు ఉదాహరణే తనిఖీదారు పథకం, డ్వాక్రా చెప్పాను. ఓకే, అలా ఇంకా ఏదో డెఫినెట్ గా ఆంధ్రాకి ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఓకే, తులసిరెడ్డి గారు ఇక్కడ రెండు అంశాలు. సరే, గతంలో పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి మోడీ గారు అయితే ఒకటి క్లియర్గా చెప్పారు, నో చేంజ్. ప్రభుత్వం గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుందన్నారు. మంత్రివర్గం కూడా మీరు చూస్తే టాప్ 10-12 కీలకమైన శాఖలన్నీ బీజేపీకే, గతంలో ఎవరైతే ఆ పోర్ట్ఫోలియోస్ నిర్వహించారో వాళ్ళకి అప్పగిచ్చారు. పెద్ద ఒక కంటిన్యూటీనే ఉంది తప్ప అందులో ఈ మార్పు ఉన్న ఇది ఆయన చూపించట్లా. ఫలితం వచ్చినా రాకపోయినా అదే లైన్లో వెళ్ళే మూడ్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి అవకాశం ఉందా? ఇది ఒక అంశం అయితే, ఆఖరిగా ఒకటి మనకి ఇప్పుడు గత కొద్ది రోజులుగా జనంలో జరుగుతున్నది, పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్గా చెప్తున్నారు, దాడులు ఒకటి మొదలైనవి సార్. ఆ దాడుల గురించి అంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవటం వేరు, వ్యక్తిగతంగా దాడులు లేదు స్మారక చిహ్నాలు లేకపోతే ఎవరన్నా కానీ, ఇప్పుడు వైసీపీ నా డిబేట్లో కూడా లేరు ఇవాళ, కానీ బట్ ఇష్యూ ప్రజల్లో గతంలో దాడి చేశారు అట్లా తెలుగుదేశం సానుభూతి పరుల మీద అన్న విమర్శ వైసీపీ ఎదుర్కొంది, దాని మూల్యం చెల్లించుకుంది. ఇవాళ ఆ పరిస్థితి కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది. చాలా చోట్ల దారుణంగా దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు, అలాగే వాళ్ళ ఇళ్ల మీద వాటి మీద కూడా. దీన్ని కూడా ఎలా చూద్దాం అన్నది డిబేట్. ఎస్ తులసిరెడ్డి గారు చెప్పండి. మీరు చెప్పినట్టు ప్రజలు ప్రభుత్వాల నుండి ఆశించేది ప్రధానంగా 3 అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా 1 లా అండ్ ఆర్డర్, 2 అభివృద్ధి, 3 సంక్షేమం. ఓకే, ఈ 3 వచ్చేసి ప్రజలు మిగతా విద్య వైద్య అనేక అంశాలు ఉంటాయి సాగుని రంగంని, కానీ ప్రధానంగా లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమము, ఈ 3 హెడ్డింగ్స్ కింద ప్రజలు ఆశిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ 3 అంశాల్లో సంక్షేమ అంశంలో అతను సక్సెస్ అయినాడు, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో, అభివృద్ధి విషయంలో ఫెయిల్ అయినాడు. ఎగ్జాక్ట్లీ. సరే, అభివృద్ధి వచ్చేసి అటు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, మౌలిక సదుపాయాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోయినాడు. శాంతి భద్రతకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయకపోవడమే కాకుండా రౌడీ రాజకీయాలు, కక్ష రాజకీయాలు, అరాచక రాజకీయాలు, అంటే గవర్నమెంట్ రాజ్యహింస, గవర్నమెంట్ ప్రేరేపిత వచ్చేసి రౌడీజం జరిగింది. దాన్ని ప్రజలు సహించలేదు, భయపడి కొంత సమయం కోసం వేచి ఉన్నారు తప్ప ఓవరాల్ గా జగన్ ఓటమికి, కర్ణుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం వచ్చేసేసి ఈ యొక్క రౌడీ రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు. కాబట్టి ఇప్పుడు అదే విధంగా మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తే వీళ్లకు మళ్ళా అదే పరిస్థితి వస్తుంది, దాంట్లో ఏమాత్రం లేదు. ఇప్పటికే ఆ లక్షణాలు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పైన కంట్రోల్ చేసిన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కింద కొందరు వచ్చేసి పార్టీలోనే కొందరు పెద్ద నాయకులు, మిగతా కింద వచ్చేసి చాలా అతి చేస్తున్నారు. వచ్చేసి ఇప్పుడే ఇంకా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయకముందే ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడే వచ్చేసి అతి ఎక్కువ అయిపోయింది వచ్చేసి. లేకపోతే సరే రాజశేఖర దగ్గర యూనివర్సిటీలో ఉండొచ్చు, పెట్టి 2-3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి అవసరమా? తీసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా సార్, దానికి ఏదో ఒక తీర్మానం జరగాలి. అంత అత్యాలు వచ్చేసి అంత గర్వం ఎందుకు, అంత పొగరెందుకు, అంత కొవ్వెందుకు, తమాషా పడుతున్నారు వచ్చేసి. ఏమి నా విధంగా వచ్చేసి మిగతా వాళ్ళు ఏమి మీరేమన్నా అమృతం తాగొచ్చారా లేకుంటే కౌచకులు తెచ్చారా? తర్వాత ఏం చేస్తారు వచ్చేసి. కాబట్టి లా అండ్ ఆర్డర్ వచ్చేసి మెయింటైన్ చేయడం అనేది ఉంది. తర్వాత పిఠాపురంలో చూస్తున్నాం, పత్తికొండలో చూస్తున్నాం, సరే ఏ పక్కన ఆ పక్కన ఈ పక్కన జరుగుతున్నాయి.
గన్నవరం ఎమ్మెల్యే ఇంటికి పాత ఎక్స్ ఎమ్మెల్యే ఇంటికి పోతారు, అమర్ రాబాబు ఇంటికి పోతారు, కొడాలి నాని వాళ్ళు తప్పు చేస్తారని చెప్పేసి మీరు తప్పు చేస్తారా? కాబట్టి ఇది ఏ మాత్రం సహించాల్సిన విషయం కాదు. వచ్చేసి దీన్ని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం అంచాల్సిన అవసరం ఉంది. అంటే స్టూడెంట్స్ వచ్చేసి విగ్రహం తీయమంటే తీసేస్తారా, లేకపోతే వచ్చేసి ఏమి ప్రభుత్వం అంటే వచ్చేసి వాళ్ళు వచ్చేసి కొందరు 10 మంది కూడి ఈ పని ఈ బిల్డింగ్ లో కూర్చోమంటే కూర్చేస్తారా? ప్రభుత్వం అంటే ఎందుకు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? లాండ్ ఆర్డర్ వచ్చేసి అక్కడనే ప్రభుత్వాలు సక్సెస్ కావాల్సింది. కాబట్టి ఈ విషయంలో అంతకంటే ఘోరంగా పోతున్నారు ఇప్పుడు. ఇంతకంటే ఘోరమైనటువంటి ఓటమి చవిచూస్తారు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో. మీరు 2029 వరకు ఆగాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, తుక్కుగా చిత్తుగా పడిస్తారు. ఇదే విధంగా మీరు పోతే జాగ్రత్త అని చెప్పేసి తస్మాత్ హెచ్చరిస్తున్నాను. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు ఎంత చేశాడు ఆయన? కాబట్టి ఆల్రెడీ పెట్టారు, కొత్త పెట్టద్దులే. పెట్టిన దాన్ని తీసేస్తారా? ఏంది ప్రక్రియతో జేసీబీలతో చూస్తే వచ్చేసి కడుపు రగిలిపోతా ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒకటే కాదు తులసిరెడ్డి గారు, చాలా చోట్ల జ్యోత్స్న గారు ఇక్కడ ఒక అంటే నిజంగా కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నికైన తొలినాళ్లలో జరిగిన సంఘటనలు ఇప్పటికి కూడా జనానికి గుర్తున్నాయి. కొన్ని గ్రామాల నుంచి ప్రజలు గుంటూరు వచ్చి తలదాచుకున్న పరిస్థితి గుర్తుంది. సానుభూతి పరులుగా ఉన్నారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున అప్పుడు విమర్శ వచ్చింది. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అంటే ఇది కొంత క్యాడర్లో సహజంగా అప్పుడు నాయకులు వారు చెప్పారు, కొడాలి నాని గారు లేకపోతే మరొకళ్ళు వాళ్ళు వాడిన భాష చాలా భయంకరమైన భాష ఉండొచ్చు. అట్లాగే తెలుగుదేశం నుంచి కూడా ఒకళ్ళిద్దరు అలాంటి భాషే మాట్లాడారు. నేను దానిలో పోల్చట్లా. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనుకోనే ప్రజలు నమ్మే చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక మాట చెప్పారు, రెడ్ బుక్ అని. ఖచ్చితంగా అధికారులు మరొకళ్ళు పక్షపాత రాజకీయాలు లేకపోతే పక్షపాత వైఖరితో వ్యవహరించుంటే వాళ్ళందరి మీద చట్టబద్ధంగా ఎన్నైనా చర్యలు తీసుకోవచ్చు, అవినీతి మీద కానీ అధికారుల వైఖరి మీద కానీ. కానీ ఈ భౌతిక దాడులు, విధ్వంసం, పగలగొట్టటాలు, విగ్రహాలు, కార్లు పగలగొట్టాలు, రాళ్ళు వేయటాలు, క్షమాపణలు చెప్పించి లోకేష్ గారి ఫోటో పెట్టి ఇవి కొంచెం అంత మంచి సంకేతం ఇవ్వమేమో. దీనికి ఏమంటారు మీ మిత్రపక్షం? పై నాయకులు ఖచ్చితంగా వద్దని చెప్తున్నారు రిపీటెడ్గా. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ కింద అది జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసే ఇదెట్లా? డెఫినెట్ గా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వల్ల వచ్చినటువంటి అత్యుత్సాహం వల్ల వచ్చిన పరిణామాలు. అది కూడా కొంత అప్పట్లో ఎక్కువ మాట్లాడిన వాళ్ళ మీదే జరిగింది. అంటే ఇప్పుడు బోర్డు మార్చడం అనేది అది చట్టం చేతిలోకి తీసుకోవటమే, అది రాంగ్. కానీ అదేంటి అటువంటి రాజశేఖర రెడ్డి వారు చెప్పారు, తులసిరెడ్డి గారు మాట్లాడిన ఆ సీరియస్నెస్ మీకు అర్థం అవుతుండాలి. ఎగ్జాక్ట్లీ చెప్పండి. డెఫినెట్. అయితే ఇనీషియల్ గా అంటే ఫస్ట్ 2 days నేను ఇంకా ఈ యుఫోరియా చాలా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు గెలిచినా అంటే ఎందుకు చెబుతున్నానంటే అంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఒక రకంగా చూస్తే ఒక రకంగా చాలా తక్కువే జరిగింది అనుకోవాలి. ఎనీవే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యి దాన్ని ఖండించటం, అంటే ఇలాంటి జరగకూడదని ఆయన కూడా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం, ఇవన్నీ మంచి సంకేతాలే. ఐ థింక్ దీంతో ఇది ఎండ్ అవుతుంది. కాకపోతే డిపార్ట్మెంటల్ గా తప్పులు చేసి చర్యలు తీసుకోవడానికి అది కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటే హక్కు అంటే బాధ్యత కూడా. కాబట్టి అది తప్పకుండా చేస్తారు. కానీ ఈ ప్రజలు క్యాడరు చేతుల్లోకి తీసుకోవటం విషయంలో ఖండించారు కాబట్టి ఇక ప్రస్తుతానికి చల్లబడింది. కాబట్టి ఐ థింక్ అంటే కింద కాదు రఘునాథ్ బాబు గారు, కింద ఎవరు చేసినా న్యాచురల్ గా ఎవరైనా ఇప్పుడు ఆ రోజు నాకు గుర్తుంది పార్టీ నాయకులే చేయించారన్న మాట అనుకుంటారు జనం. అది సమస్య. ఎంత కొంత వస్తుంది. కానీ నా ఉద్దేశంలో ఇది ఇక్కడతో సబ్సైడ్ అయిపోయింది. ఇంకా అవకాశం లేదు ఫర్దర్. ఒకసారి తులసిరెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నా అభిప్రాయం చెప్తా ఉన్నా, 7-8 పార్టీలు ఉండే చాలా ఒక రకమైన సమిష్టి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏపీలో ఈ విభజన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నది,
ప్రధానంగా 2 పార్టీలు 2 కులాలు విపరీతమైనటువంటి పోలరైజేషను, ద్వేషము, పగ. ఇది నిజంగానే ఇప్పుడు ఆయన అన్నట్టు తక్కువ జరిగిందంటానికి కూడా ఒక రీజన్ ఉంది. తక్కువే జరిగిందేమో, కానీ జరగకూడదని మనం కోరుకోవాలి. మల్టీ పార్టీ సిస్టము, కనీసం 4-5 పార్టీలు ప్రాతినిధ్యం, 2 కూటములు కాకుండా వామపక్షాలు, కాంగ్రెస్, లేదా ఇంకొకళ్ళు బహుజన పార్టీలు ఇలా ఉంటే ఆ వాతావరణం వేరు ఉంటుంది. ఇది కాకుండా 2 బలమైన శక్తులు అన్న వాతావరణం ఏపీలో పెరుగుతుంది. ఎలా దీన్ని ఓవర్కమ్ కావటం? అంటే అప్పటికిప్పటికి తేడా ఏమంటే గతంలో డబ్బు ప్రభావం ఉండేది కాదు. ఇటీవల కాలంలో డబ్బు ప్రభావం వచ్చింది కాబట్టి అటు క్యాండిడేట్ అన్నా డబ్బు పెట్టాలా, అటు పార్టీ అన్నా డబ్బు పెట్టాలా, కాబట్టి ఇద్దరు చేసుకోమని పెట్టాలా. వాళ్ళ ఇంత ఇల్లు ఇంత ఆవరేజ్ వచ్చేసి 30 కోట్ల నుండి 40 కోట్లకు వచ్చేసి ఎమ్మెల్యేకు, 100 కోట్ల నుండి 200 కోట్లకు ఎంపీకి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు అటువంటి పార్టీలే వస్తున్నాయి, అటువంటి క్యాండిడేట్సే వస్తున్నారు. గతంలో వచ్చేసి డబ్బు ప్రభావం లేదు కాబట్టి ఏదో ఒక సేవా దృక్పథము, లేకుంటే ఒక వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రజలు అందుబాటులో ఉండే వాళ్ళు, ఇండిపెండెన్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు గతంలో. తర్వాత వచ్చేసి మీరు చెప్పినట్టు సిపిఐ, సిపిఎం, తర్వాత మిగతా వామపక్షాలు, మిగతా భాగాలు వచ్చేసి ఇట్లా ఈవెన్ గతంలో ఎన్జీ రంగా ఉన్నప్పుడు, తర్వాత ప్రకాశం పంతులు ఉన్నప్పుడు, ఇప్పుడు రకరకాల వచ్చేసి ఉండేవాళ్ళు, వాళ్ళ వాయిస్ వచ్చేసి వినిపించే వాళ్ళు. కాబట్టి అది ఒక విధమైనటువంటి అసెంబ్లీ గాని, అసెంబ్లీ అంటే ఒక చూడాలా వచ్చేసి ఒక మంచి సినిమా చూసినట్టు, మాయబజార్ లౌకిక సినిమా చూసినట్టు చూసే వాళ్ళు వచ్చేసి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే వచ్చేసి బుద్ధి పుట్టడం లేదు. ఇప్పుడు రేపు గతంలో చంద్రబాబు గారిని అవమానం జరిగిందని ఆయన బయటకు వెళ్లారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బహుశా అదే జరిగే అవకాశమే కనపడుతుంది మనకి ఎక్కువ. సో ఇదే తప్పితే ఇంకా నిజంగా రాష్ట్రం అంశాలు వాటి మీద మాట్లాడే ఇది తగ్గిపోతుంది. ఎలా? కరెక్ట్. ఇది కాబట్టి ముందు డబ్బు ప్రభావం తగ్గాల అనేది ఒకటి. దానికి వచ్చేసి నిరంతర నిత్య చైతన్యం వచ్చేసి మీడియా ద్వారా, సామాజిక స్పృహ ఉండే వాళ్ళు, లేకుంటే ధనస్వామి, ప్రజాస్వామ్యం. నేనే ఉన్నాను, నన్ను వచ్చేసి మా పార్టీ అధ్యక్షురాలు పులిందర్ కంటెస్ట్ చేయమని నన్ను అనేక విధాలుగా ప్రజలు చేసింది. కానీ నేను వచ్చేసి నాకు స్పష్టంగా తెలుస్తుంది నా దగ్గర డబ్బు లేదు, పార్టీ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఓటమి స్పష్టంగా తెలుస్తా ఉంది. వచ్చేసి గాంధీ మాత్రం నిలబడినా కానీ ఓడిపోతాడు. ఓడిపోయేదానికి ఎందుకని చెప్పేసి నన్ను ఎంత ప్రజలు చేసినా నిలబడలే, లేకుంటే వచ్చేసి వేరే కారణం అంటూ లేదు. అట్లా పరిస్థితి అది మారాలి. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇదే పరిస్థితి వచ్చేసి. కాబట్టి ఇది కొంత అంటే ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందని చెప్పలేము, కొన్నాళ్ళ పాటు మార్పు రావచ్చు. ఇప్పుడు కేరళలో వచ్చేసి మరి దక్షిణాది రాష్ట్రం అయినప్పటికీ ఆడ ఈ పరిస్థితి లేదు, డబ్బు ప్రభావం లేదు. మరి విచిత్రం అన్నమాట. పక్కన ఒరిస్సా ఉంది, ఆడ ఇంత ప్రభావం లేదు, పక్కనే అది కూడా. కాబట్టి ఎందుకు ఈ మన సౌత్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క డబ్బు పిచ్చి విపరీతం అయిపోయింది. ఇది తగ్గితేనే మళ్ళా మీరు చెప్పినట్టు ఇండిపెండెన్స్, వివిధ పార్టీలు వస్తాయి. అది ఒక రంగురంగుల పూల తోట, ఒకే పూల తోట కాకుండా రంగురంగుల పూల తోటగా ఉంటే అది ఆహ్లాదకరంగా ఉంటుంది. రఘునాథ్ బాబు గారు, ఒక మాట లాస్ట్ లో టైం అయిపోతుంది కానీ, డబ్బు ప్రభావంతో పాటుగా ఈ కుల, ఆయన అన్నారు కులపిచ్చని, ఏ కులం కా కులం లేదా 2 కులాలు 3 కులాలు, ఈ గొడవ ఆంధ్రప్రదేశ్ లో మరీ రాజకీయాన్ని వేడి పుట్టిస్తుంది. క్విక్ గా లాస్ట్ సెంటెన్స్. అది పీక్స్ వెళ్ళిపోయిందండి, హైట్స్. ఇది టూ మచ్. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు ఒక విద్వేషం పూర్తమైన దీనిలోనే ఎన్నిక జరిగింది కానీ ఒక ప్రజాస్వామ్యం అదే జరగలేదు. అయితే ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. అది చాలా మంచి పరిణామం. అదే విధంగా ఆల్ పార్టీ మీటింగ్స్ రెజ్యూమ్ చేసి మళ్ళీ సరే మిత్రపక్షాలుగా మేము 2 ఉన్నాం, మేము 3 ఉన్నాం, సరిపోతుంది. కానీ కమ్యూనిస్టు, కాంగ్రెస్ నుంచి కూడా వైసీపీ సరే ప్రతిపక్షం, అదే వాళ్ళు కూడా పిలిచి ఆల్ పార్టీ మీటింగ్స్ గతంలో వాళ్ళు చేయలేదని మనం విమర్శించాం. ఇప్పుడు అది జరగాలని కోరుకోవాలి. జరగడం రైట్ సార్. టైం అయిపోయింది రఘునాథ్ బాబు గారు. మళ్ళీ ఇంకొకసారి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. మొత్తంగా ఏదైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రివర్గ కూర్పు, సామాజిక సమీకరణాలు, యువత అనుభవజ్ఞుల మేళవింపు, మహిళలకి న్యాయం జరగడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలను సాధించుకోవడంలో ప్రధాని నుంచి రేపైతే ప్రమాణ స్వీకార రోజు హామీలు వచ్చే పరిస్థితి కనపడలేదు. కాకపోతే రాబోయే రోజుల్లో అది జరుగుతుందన్న చూడాలి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. అధికార పక్షానికి ఇది ఖచ్చితంగా కీడే చేస్తుంది. దాన్ని పార్టీ క్యాడర్ గ్రహించాలి, అగ్రనాయకత్వం
ఏదో రకంగా దాన్ని కంట్రోల్ చేసి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి, అలాగే జ్యోత్స్న గారికి, పెంటపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.